గోరుచిక్కుడుకాయ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని 50% వరకు ఉడకనించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి, తర్వాత తెల్లగడ్డలు, తర్వాత కొంచెం అల్లం వేసుకొని బాగా వేపుకోవాలి. మీ దగ్గర మిరియాలు ఉంటే జస్ట్ మిరియాలు వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అంతే. తర్వాత ఒక 50% వరకు ఇలా ఉడికిందా లేదా అని గోరుచిక్కుడుకాయని చెక్ చేసుకొని మనం ప్యాన్లో పెట్టుకున్న ఈ మొత్తం అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మిక్సీకి చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అండ్ మిర్చి పౌడర్, ఉప్పు, పసుపు వేసుకొని గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ పాటు వేయించామనుకో మనం పచ్చివాసన అంతా పోతుంది. కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మనం 50% పాటు ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టేసామనుకో 5 మినిట్స్లో అయితే మన గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ. వెళ్తూ వెళ్తూ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.